దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడికి తెలుసు మనం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన మాట వింటూ ఆయనను ఆరాధిస్తుంటామో అప్పుడు మనం ఎవరి ఎదుట ఉన్నా, గొప్పవాళ్ళ ఎదుట ఉన్నా, చిన్నవారి ఎదుట ఉన్నా, మన తోటి సహోదరులతో ఉన్నా, ఎవరితో ఉన్నా దేవుడు ఆయన మనకు జ్ఞానం ఇస్తాడండి. ఏ జ్ఞానం ఇస్తాడంటే భూ సంబంధమైనటువంటి జ్ఞానం కాదు. అది ఎలాంటి జ్ఞానము? పరలోక సంబంధమైన దేవుని ఎదుటి నుంచి వచ్చే జ్ఞానం ఇస్తున్నాడు. ఎప్పుడు మనకు ఏం మాట్లాడాలో తెలియనప్పుడు, మనం ఏం చెప్పాలో తెలియనప్పుడు దేవుడే నీలో ఉండి ఆయన మాట్లాడతాడని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. మత్తయి సువార్త 10:20 ఉంటుంది. తర్వాత చదవండి. ఆయన యొక్క ఆత్మ మనలో ఉండి మనం ఏం చెప్పాలి? ఒకవేళ మన యొక్క విరోధుల దగ్గర ఉన్నా, మన స్నేహితుల దగ్గర ఉన్నా మనం ఏం చెప్పాలి? అప్పుడు మనము చెప్తామంట. అదేవిధంగా సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే సరి అయిన సమయంలో ప్రత్యుత్తరం ఇచ్చుట. అది అంటే ఎట్లా ఉంటుంది అంటే సరైన సమయం అది మనసుకు నెమ్మదిని కలిగిస్తుందండి. దేవుడు నీకు సరి అయిన సమయంలో నీకు మంచి మాటల చేత లేదంటే ఆయన మంచి కార్యం చేత నీ మనసుకు సంతృప్తి కలిగిస్తాడు. ఎప్పుడు ఆయన మనకు సంతృప్తి కలిగిస్తాడంటే నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవుణ్ణి మాత్రమే వెంబడిస్తున్నప్పుడు. యేసు ప్రభు చెప్పినాడు, నన్ను ఎవరైతే వెంబడిస్తాడో తనను తాను తగ్గించుకొని తన యొక్క సిలువని ఎత్తుకొని. సిలువ అంటే ఏంటిది? సిలువ అంటే ఏంటిది అర్థము? బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, వేదనలు. దేవుడు ఏమంటున్నాడు? ఎవడైతే నన్ను వెంబడిస్తాడో, యేసు ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించేవాడు తన యొక్క సిలువను ఎత్తుకొని నడవాలి. నీ సిలువ అంటే నీ శ్రమలు, నీ కష్టములు, నీ బాధ, నీ సంతోషము, నీ సమస్తము అది ఎత్తుకొని నువ్వు ఎవరిని వెంబడించాలి? యేసయ్యను వెంబడించాలి అని అంటున్నాడు. యేసయ్యను వెంబడించేవాడు ఏ ఒక్కరు కూడా తండ్రిని కానీ, తల్లిని కానీ, కుమారుడు కానీ, కుమార్తెని కానీ యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఏం చేయకూడదు? యేసు కంటే, దేవుని కంటే ఎక్కువ మనం ఎవరిని కూడా ప్రేమించకూడదు. ఎందుకంటే మనం దేవుని కంటే ఎక్కువ ఏదైనా ప్రేమించినా అదే మనకు దేవుడు అవుతాడు. యేసు ప్రభు కంటే మనం ఎవరిని ఎక్కువ ప్రేమించినా అది మన జీవితంలో అదే దేవుడు అయితే. మనము మన యొక్క భార్యను అధికంగా దేవుని కంటే ప్రేమిస్తే మన భార్య మనకు దేవుడుతా. లేదంటే మన భర్తను మనం ప్రేమిస్తే మన భర్తే మన యొక్క దేవుడు. అంటే నువ్వు దేన్ని అధికంగా, దేవుని కంటే అధికంగా దేన్ని ప్రేమించినా, మన పనిని ప్రేమించినా, మన కుటుంబాన్ని ప్రేమించినా అది దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు నా యొక్క దాసుడివి కాలేదు. మనం ఎవరికి దాసులం కాలేమంట? దేవునికి. దేవునికి దాసుడైన ప్రతి ఒక్కడు అంటున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను మాత్రమే మొట్టమొదటగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడంటే ఆయన నీకు ఏమి చెప్పాలి, నీ మాట ఎలా ఉండాలంటున్నాడంటే ఉప్పు వేసినట్టు రుచి కలిగినదిగా. ఉప్పు వేసిన కూర ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉండాలంటే, నీ మాట అంత రుచిగా ఉండాలంటే నువ్వు దేవుణ్ణి, మరెవరినే కాదు, మొట్టమొదటిగా నువ్వు గుర్తించాల్సింది నువ్వు దేవుణ్ణే గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, నిన్నందరి ఎదుట హెచ్చిస్తాను. హల్లెలూయా. అందరి ఎదుట ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. ఒకవేళ మనకు ఇప్పుడు ఇబ్బంది కలగవచ్చు, ఇప్పుడు బాధ కలగవచ్చు, ఇప్పుడు శ్రమ కలగవచ్చు, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చాలా మంది మన గురించి మాట్లాడవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నీవున్న పరిస్థితిని బట్టి మాట్లాడడు. మనుషులు ఎప్పుడైనా మనమున్న స్థితిని బట్టి, మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి, మన దగ్గర ఉన్న దానిని బట్టి వాళ్ళు మనతో మాట్లాడతారు. మన దగ్గర ఉన్న దానిని బట్టి మనల్ని ప్రేమిస్తాడు. కానీ దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు.
మన దేవుడు ఎలాంటి వాడంటే నీకు ఉన్నా లేకున్నా ఆయన నిన్ను ఒకేలాగా ప్రేమిస్తాడు. నువ్వు ఆయనని ప్రేమించినా, నువ్వు ఆయనను ప్రేమించుకున్నా, నీ ప్రేమ, నీ మీద ఉన్న దేవుని ప్రేమ ఎన్నడూ కూడా తగ్గిపోదు. ఒకవేళ ఆయన కూడా మనల్ని అదే విధంగా ప్రేమిస్తే ఆయన దేవుడు కాడన్నమాట. ఆయన ఎవరు? ఆయన కూడా మనలాంటి మనిషి అవుతాడు. ఎందుకంటే మనిషికి మాత్రమే ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ ఉంటుంది. కానీ దేవునికి ఒకరి మీద ఒకరి ఎక్కువ, ఒకరి మీద ఒకరి తక్కువ అంటే ఏముండదు. అందరి ఎడల ఆయన ప్రేమ సమానంగా ఉంటది. దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధించు వారి అందరి ఎదుట నేను కృప చూపుటకు ఐశ్వర్యవంతుడనై ఉన్నాను. నాకు ప్రార్థన చేయ వారందరికీ, నన్ను జ్ఞాపకం చేసుకుని వారందరికీ దేవుడు అంటే కృప చూపించడానికి, నీ జీవితం మీద, నీ బ్రతుకు మీద కృపను చూపించడానికి ఆయన ఐశ్వర్యం కలిగి ఉన్న దేవుడు అంట. ఆయన ఏదైనా నీ జీవితంలో చేసే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుడికి నేను ప్రార్థన చేసి ఉన్నాను. ప్రభువా, ఈరోజు ఏ వాక్యం చెప్పాలి, నేనేం ప్రిపరేషన్ కాలేదు, కానీ నేను ప్రభువుకు ప్రార్థన చేసినాను. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు ఏ మాటలు చెప్పాలో ఆ వాక్యముని నాకు తెలియజేసి ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 61వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ మీ బైబిల్ తీసి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం మీరు చదవండి. 7వ వచనం చదవండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషితురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము దేవుడు మీతో ఈరోజు చెప్పమన్నటువంటి వాక్యం. దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడు? యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఇది ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు అంటే ఆయన మనందరి గురించి ప్రవచిస్తున్నాడు. ఆయన కొరకు ప్రవచించుకోలేదు ఈ వాక్యం, ఆయన కొరకు చెప్పుకోలేదు ఈ మాటలు. ఈ మాటలు నీ కొరకు దేవుడు చెప్పి ఉన్నాడు. ఏ దైవ సేవకుడు తన కొరకు శ్రమ పడట్లేదు, కానీ ఏ దైవ సేవకుడైనా ఎవరి కొరకు శ్రమ పడతాడంటే మీ కొరకు, మీకు దేవుని యొక్క మాటలు తెలియచేయడానికి, మీకు దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి. నేను ఎందుకో అన్నింటిని విడిచిపెట్టి దేవుని యొక్క సేవ చేస్తున్నాడంటే దేవుని మాటకు లోబడి ఆయన మీ కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుకనే మీకు దేవుని యొక్క మాటలు చెప్పడానికే. ఇక్కడ దేవుడు ఏం కాని చెప్తున్నాడు ఈరోజు మీకంటే, ఏమంటున్నాడంటే దేవుడు మీ అవమానమును ప్రతిగా, మీరు ఏ విషయంలోనైతే అవమానము పొంది ఉన్నారో, మీరు ఏ విషయంలో అయితే సిగ్గుపడ్డారో, ఏ విషయంలోనైతే జనులు మీ పక్షంలో లేకుండా పరుల పక్షంలో ఉండి మీకు మీకు అన్యాయంగా తీర్పు తీర్చినారో, ఆ తీర్పు అంతటిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మీ అవమానములు ఎక్కడైతే మీరు ఇబ్బంది పడ్డారో, ఎక్కడైతే మీరు కన్నీరు కార్చినారో అక్కడనే దేవుడు మీకు రెండంతలుగా ఆశీర్వాదములను, దీవెనలను కలగజేస్తాడు. హల్లెలూయా. ఎంత చెప్పండి? ఎంత? రెండంతలు. ఎంత? రెండంతలుగా ఆశీర్వాదములు కలగజేస్తాడు. బైబిల్ గ్రంథంలో నుండి నేను మీకు ఒక ముగ్గురిని వ్యక్తుల్ని లేదా నలుగురు వ్యక్తులని మీకు పరిచయం చేస్తాను. వారి జీవితంలో వారు ఎంత అవమానం పడ్డారు, దేవుడు వారిని ఏ విధంగా హెచ్చించేనాడు. ఇక్కడ ఈరోజు మన యొక్క అంశం థీమ్ ఏంటిదంటే రెండంతల ప్రతిఫలమును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము మనం చదువుకుందాం. న్యాయాధిపతులు మనమందరం బైబిల్ ప్రతిరోజు చదివితే మనకు అన్ని గుర్తుంటాయి. న్యాయాధిపతులు పాత నిబంధన గ్రంథంలో నుండి న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. 11వ అధ్యాయము 1వ వచనము. ఇక్కడ
దేవుని యొక్క వాక్యం ఏమున్నదంటే, గిలాదు వాడైన యోఫ్తా అతడు పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు, గిలాదు యోఫ్తాను కనెను. మీరు చూడండి నా వైపు. గిలాదు ఒక వ్యక్తిని, ఒక కుమారుని ఫ్లైట్ మోడ్ పెట్టి యోఫ్తా అతడు ఎలాంటి వాడు అంటే పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి. ఎలాంటి వ్యక్తి? పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి, పరాక్రమశాలి. కానీ అతడు ఒక వేశ్యకు పుట్టినటువంటి వ్యక్తి అంటే గిలాదు భార్య, తన యొక్క భార్యని కాకుండా వేరొక ఆమెతోటి అతడు కన్నాడు ఈ యొక్క యోఫ్తాను. ఎలా కన్నప్పటికీ కూడా పిల్లలని దేవుడే బహుమానంగా ఇస్తాడు. ఆమె చెప్పండి. మనం ఎలా కనినా కూడా పిల్లలని బహుమానంగా ఎవరిస్తారు? దేవుడే. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారు? అక్రమ సంబంధములు పెట్టుకొని వివాహం కాకముందుకే చాలా మంది యవన పురుషులు తమ యొక్క జీవితంలోని పాడు చేసుకుని గర్భము తెచ్చుకొని ఆ గర్భమును ఏం చేస్తున్నారు? తీసేస్తున్నారు. అదేంటిదంటే నరహత్య. ఏంటిది? నరహత్య. మనం ఒక హత్య చేస్తున్నట్టే. అది హత్యని మనము చేస్తున్నట్టు, అది శాపము. అది ఎప్పుడు? అది ఏంటిదంటే ఆ హత్య చేస్తున్నట్టే ఆ రక్తము చిందించబడుతుందంటే ఆ రక్తముని మనము దయ్యములకు బలిగా అర్పిస్తున్నాం అన్నమాట. వేటికి? దయ్యములకి. దయ్యములకి ఎప్పుడైతే మనం రక్తాన్ని బలిగా అర్పిస్తామో దయ్యములు ఆ రక్తమును బట్టి మాట్లాడతాయి. కానీ ఎప్పుడైతే ఆ విషయం మనకు తెలిసిందో, నేను దయ్యములకి నా యొక్క రక్తముని బలిగా అర్పించినానని తెలుసుకున్నప్పుడు మనము పశ్చాత్తాపడి ఆ శాపము నుండి, ఆ పాపము నుండి మనము విడుదల పొందుకోవాలి. ఒకవేళ ఆ మారు మనసు ఆ శాపము నుండి విడుదల పొందుకోకపోతే జీవితకాలం అంతా అది మన మీద శాపముగా పనిచేస్తుంటది. కానీ ఈ రోజుల్లో చాలా మంది యవన పిల్లలు వారి యొక్క జీవితంలోని పాడు చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. కారణం ఏంటిదంటే అక్రమ సంబంధం వల్ల. కానీ దేవుడే ఎలా ఎవరికైనా గర్భం ఇచ్చిందంటే అది దేవుడు అనేది మర్చిపోతున్నారు. దేవుడు అనేది మర్చిపోయి ఏంటిది? కేవలం ఒక చిన్న రక్తమే కదా తీసేస్తున్నారు. రక్తము ప్రాణము అని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. రక్తములో ఏముంటది? ప్రాణము. నీ శరీరంలో రక్తం అంతా తీసేసి, రక్తం అంతా బాటిల్లో ఇచ్చేసి, నీలో ప్రాణం ఉండదు. నీ ప్రాణము రక్తమే. రక్తము నీ శరీరంలో లేకుంటే నీలో బలమే లేదు, నీలో ప్రాణమే లేదన్నమాట. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారు? అదే తప్పు చేసి, పాపం చేసి, జస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ కూడా పాపం చేస్తున్నారు డబ్బుల కొరకు. డాక్టర్స్ కూడా డబ్బుల కొరకు పాపమే. అది పెద్ద పాపము. కానీ దేవుడు క్షమించే దేవుడు, దేవుడు కనికరం కలిగిన దేవుడు. మన తప్పుని మనం గ్రహించి ప్రభువాన్ని క్షమించండి, ఆయన మన ఎడల తన కనికరం చూపిస్తాడు. ఇక్కడ చూడండి, ఒక వేశ్య కుమారుడు ఇతడు. కానీ అతడు పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఎవరి యందు భయభక్తులు కలిగినాడు? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినాడు. విశ్వాసం. నువ్వు ఎలా ఉన్నావు అనేది కాదు ముఖ్యము. ఇక్కడ ఆయన వేశ్య పుట్టిందని చెప్పి తన యొక్క సొంత అన్నదమ్ములు ఏం చేసిరు? అతన్ని వెలివేసిరంట. ఏం చేసిరు? అతన్ని వెనకొట్టిరు, అవమానపరిచిరు. నువ్వు మా తండ్రితో, మాతో సమానమైనటువంటి వ్యక్తివి కాదు. దేవుడే నన్ను పుట్టించినప్పుడు నీకు నాకు మధ్యలో తేడా ఏముంటది?
దేవుడే కదా మనందరిని పుట్టించింది, దేవుడే కదా ఆయన మనల్ని రక్షించింది. రక్షించినప్పుడు మనకు వాళ్ళకి తేడా ఏముంటుంది? మనమే ఏం చేస్తాం, నీది కులము, నీది మతము, నీది ఇది అని చెప్పేసి మనము వ్యత్యాసంగా గోడలు కట్టుకుంటాము. మనము ఒకరికొకరి దగ్గరికి వెళ్ళకుండా ఆ గోడలు అనేది కట్టుకుంటాం. ఈ రోజుల్లో గోడలు ఎలా కట్టుకుంటారంటే, నీ దగ్గర అధికంగా ఉంది, నా దగ్గర తక్కువ ఉన్నది, నువ్వు ఇంత ధరం ఉన్నది, నువ్వు నా దగ్గరికి రావడానికి అర్హత లేదు, నేను నీ దగ్గరికి రావడానికి అర్హత లేదు, అలా అని చెప్పేసి ఏం చేసుకుంటున్నారు, చాలా మంది గోడలు కట్టుకుంటున్నారు. ఇలా చాలా మందిని ఒకరినొకరు అవమానపరుచుకుంటున్నారు. లేదంటే అవమానపరచడం, వాళ్ళని అవమానపరుస్తుంటే వీళ్ళు ఏమవుతున్నారంటే నిందల పాలవుతున్నారు, అవమాన పాలవుతారు. ఇదే విధంగా ఇక్కడ యోక్త విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కనుక అతన్ని వెలివేసినా కానీ నా దేవుడు నన్ను వెలివేయలేదు కదా. ఈ లోకము తన యొక్క అన్నదమ్ములు వెలివేసారు కానీ నేను నమ్మిన నా దేవుడు నన్ను వెలివేయలేదు. నా దేవుడు నా యొక్క హృదయంలో ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా మనల్ని వెలివేసినా, మనకు దూరం అయిపోయినా కానీ ఎన్నడూ కూడా మనం బాధపడకూడదు, ఎన్నడూ కూడా మనము క్షీణించిపోకూడదు. ఒకవేళ ఎప్పుడైతే నువ్వు అలా క్షీణించిపోతున్నావో నీ ఆ యొక్క అవమానమే నిన్ను కృంగదీస్తుంది. ఆ యొక్క అవమానమే చాలా మంది చూడండి, నన్ను అవమానించిందని చెప్పేసి మంచిగున్న వ్యక్తి అనారోగ్యం పాలవుతాడు, మొత్తం కృంగిపోతాడు, శరీరంలో బలం లేకుండా పోతుంది. అతని యొక్క ఇంత ముందుకున్న దానికంటే ఇప్పుడు చూస్తుంటే అతని యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే వ్యత్యాసంగా ఉంటుంది. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఇలాంటి వాటికి చెడియడు, భయపడడు, ఇలాంటి వాటిని ఖాతరు లెక్క కూడా చేయడు. ఇక్కడ యోఫ్తా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఎవరి మీద విశ్వాసం ఉంచిండు? తన యొక్క అన్నదమ్ముల మీద విశ్వాసం ఉంచలేదు, తన తండ్రి మీద విశ్వాసం ఉంచలేదు, తన తల్లి మీద విశ్వాసం ఉంచలేదు, దేవుని మీదనే అతడు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే దేవుని మీద విశ్వాసం ఉంచుతాడో, ఎవరు తనని వెలివేసినా, ఎవరు తనకు దూరం అయిపోయినా అతడు మాత్రం బాధపడడు, క్షీణించిపోడు. కానీ లోకంలో చూసినట్లయితే చాలా మంది దేవుని మీద నమ్మకం ఉంచకుండా నన్ను వెలివేసారు, నాకున్నదంతా తీసేసుకున్నారు, నాకున్నదంతా పోయిందని చెప్పేసి ఏడుస్తుంటారు. ఏదైనా మనకు రావాల్సింది దేవుని ఎద్దటి నుంచి. హల్లెలూయా. ఎవరి ఎద్దటి నుంచి మనకు రావాల్సింది? దేవుని ఎద్దటి నుంచి వచ్చినది ఎవరు కూడా తీసివేయలేరు. దేవుడు ఒకవేళ నీకు ఏదైనా ఇస్తే అది ఏ ఒక్కరు కూడా తీసివేయడానికి అర్హత ఉండదు. దేవుడు నీకు ఘనతనిస్తే ఏ మనిషి కూడా నీకు ఇచ్చిన ఘనతను తీసివేయలేరు. దేవుడు నిన్ను హెచ్చిస్తే ఏ వ్యక్తి కూడా నిన్ను క్రిందికి పడద్రోయలేరు. ఒకవేళ నీ యొక్క మనసు మనుషుల మీద ఉన్నట్లయితే మనుషులు నిన్ను ఉట్టినే త్రోసేస్తారు, అప్పుడు నువ్వు ఉట్టినే క్రింద కూలిపోతావు. మనుషులు మాత్రమే నిన్ను తోసేస్తారు కానీ నీవు నమ్మిన దేవుడు నిన్నెన్నడూ కూడా పడద్రోయాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఎల్లప్పుడు కడతాడు, ఆయన నిన్ను ఎల్లప్పుడు హెచ్చిస్తాడు, నీ జీవితం నీ బ్రతుకుని కట్టుతాడు తప్ప నిన్ను అనేకులకు ప్రకాశవంతంగా వెలుగ్గా ఒక మార్గదర్శిగా దేవుడు నిన్ను నియమిస్తాడు తప్ప నిన్ను ఆయన ఎన్నడూ కూడా పడద్రోయాడు. ఇక్కడ చూడండి, ఆ గిలాదు దేశస్థులు ఈ యోఫ్తాని పారదోలేరు, వెళ్ళిపోను అని. గొడవలు ఎందుకు నీకు, వెళ్ళిపోమన్నారు. కానీ ఒకనొక రోజున యుద్ధము ఈ యొక్క దేశం మీదకి వచ్చింది, ఈ పట్టణం మీదకి వచ్చింది. ఈయన మాత్రమే పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి, యోఫ్తా మాత్రమే పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి. అతడు వెళ్ళిపోయినాడు వారి మధ్యలో నుండి. ఇప్పుడు యుద్ధం చేయడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేరు. అమోరీయులు వీళ్ళందరూ ఈ దేశం మీదకి వస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేసినారో చూడండి. 11వ అధ్యాయము న్యాయాధిపతులు 11వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం నుంచి చదువుకున్నాం. అందుకు యోఫ్తా మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోసివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు
పెద్దలతో చెప్పెను. అప్పుడు ఇలాదు పెద్దలు అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన యెడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదువని యోఫ్తాతో అనేది. చూడండి, ఎవరినైతే తృణీకరించురో, వాళ్ళకి కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, దేవుడు తప్పకుండా ఏ వ్యక్తినైనా తృణీకరించినప్పుడు, ఏ వ్యక్తినైనా శ్రమ పెట్టినప్పుడు మనం ఏం మాట్లాడిన అవసరం లేదు. ఇక్కడ యోఫ్తా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతన్ని వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోయాడు, బాధ పెట్టినప్పుడు బాధపడ్డాడు, ఇబ్బంది పెట్టినప్పుడు ఇబ్బంది పడ్డాడు, కష్టపెట్టినప్పుడు కష్టపడ్డాడు, కానీ తిరిగి వాడిని కష్టపెట్టలేదు. ఇతడు పరాక్రమం కలిగిన వ్యక్తి, ఇతడు యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి, అతడు వారందరినీ ఏదైనా చేయొచ్చు, కానీ అతడు దేవుడికే తన యొక్క స్థితిని తెలియజేస్తున్నాడు. దేవా, వీరు నన్ను హింసిస్తున్నారు, నీ కొరకు నేను హింసపడతాను. విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అందుకని అతడు తన సంపాదించిందంతా కూడా అక్కడ విడిచిపెట్టి ఒక్కటి కూడా తీసుకోకుండా అతడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాతకి దేవుడే వారికి శ్రమను తీసుకొచ్చిండు. ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత తెలుసా? ఈ అమ్మోనీయులు అనే వాళ్ళు ఇజ్రాయెల్ దేశస్తులకు శత్రువులు. కానీ ఇతడు వెళ్ళిపోయిన తర్వాతకి ఈ అమ్మోనీయులు అంట 300 సంవత్సరముల వరకు ఎలాంటి యుద్ధం చేయలేదంట. ఎన్ని సంవత్సరాల వరకు? 300 సంవత్సరముల వరకు. కానీ ఎప్పుడైతే ఈ యోఫ్తాని వీళ్ళు పారదోలిరో 300 సంవత్సరములు అయిన తర్వాతకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు గుర్తొచ్చిందంట, అయ్యో ఇది మన దేశం కదా, మనం వెళ్ళి ఈ దేశాన్ని సంపాదించుకోవాలని. కారణము ఒక వ్యక్తిని బట్టి. ఆ ఒక వ్యక్తి ఎవరంటే యోఫ్తా. యోఫ్తాని ఏం చేసిరు వాళ్ళు? పగబట్టి, అతని మీద పగబట్టి అతన్ని పారదోలిరు. ఒకవేళ ఎవరైనా మన మీద పగబట్టినా, మనకెవరైనా అన్యాయంగా తీర్పు తీర్చినా, మన పక్షమున పోరాడేది దేవుడే. హల్లెలూయా. ఏ వ్యక్తి నీ కొరకు పోరాడకపోయినా, ఏ వ్యక్తి నీ పక్షమున మాట్లాడకపోయినా, ఏ వ్యక్తి నీ దగ్గరికి రాకపోయినా, నీవు నమ్మిన నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన చేసే క్రియలు ఇప్పుడు నీకు వెంటనే కనబడకపోవచ్చు, ఏ ఒక్కరికి కనబడకపోవచ్చు, కానీ దేవుని యొక్క పని సరి అయిన సమయంలో ఆయన జరిగిస్తాడు. ఇక్కడ చూడండి, దేవుడే వారికి శ్రమను తీసుకొచ్చిండు. వారి శ్రమల పాలైనప్పుడు అంట, అప్పుడు అయ్యో మన సహోదరుని మనం తోలివేసినామే అని చెప్పి అతని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి, ఇతడు వెళ్ళలేదు. ఒకవేళ ఎప్పుడైనా నీకు అవమానం అయితే ఆ అవమానం నువ్వు భరించు, నీ తల వచ్చుకో దేవుని కొరకు. అవమానం దేవుడే చెప్పి, నా నిమిత్తము మనుషులు మిమ్మల్ని నిందిస్తారు, అవమానిస్తారు, నీ మీద పగబడతారు, కానీ నా నామము నిమిత్తమై ఎవరైతే వాటన్నిటిని భరిస్తాడో వారిని నేను హెచ్చిస్తాను. ఇక్కడ చూడండి, యోఫ్తా దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, పరాక్రమశాలి అయినప్పటికీ కూడా దేవునికి లోబడి అతడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి శ్రమ రాగానే, దేవుడు వాళ్ళని శ్రమ పెట్టగానే ఇప్పుడు యోఫ్తా దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాడు. అదే విధంగా ఈ రోజులలో కూడా దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయనే వారిని నీ యొద్దకు తీసుకొస్తాడు, కానీ నువ్వు వారి దగ్గరికి ఎప్పుడు కూడా పోవు. అలాగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇక్కడ దేవుడు ఏం చేసిండు? యోఫ్తాని దూరంగా పంపించిన, కానీ ఈ గిలాదు పెద్దలు అంటున్నారు, అధికారులు అంటున్నారు, పెద్దలందరూ అంటున్నారు, యోఫ్తా దగ్గరికి వచ్చి, యోఫ్తా మేము నిన్ను పగబట్టినాం, మేము తోసివేసినాం, కానీ ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మాతో ఉండి ఈ అమ్మోనీయులతో యుద్ధం చేస్తే నువ్వు మా మీద అధికారివి. హల్లెలూయా. ఎలా నిలబెట్టింది దేవుడు అతనిని? అధికారి. ఎలా నిలబెట్టింది ఆయనని? అదే విధంగా దేవుడు నిన్ను కూడా గొప్పవాడిగా, నీ దగ్గర ఏం లేకపోవచ్చు, ఒకవేళ మనం పరాక్రమశాలను కాకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, కానీ ఐశ్వర్యవంతుడైనటువంటి, జ్ఞానం కలిగినటువంటి, గొప్పవాడు అయినటువంటి దేవుడు మాత్రమే నీకున్నాడు. ఎవరు నీకున్నారు? దేవుడు మాత్రమే. నేను నమ్మిన నా దేవుడు మాత్రమే నాకు తోడుగా ఉన్నాడని నువ్వు చెబితే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఇక్కడ చూడండి 11వ వచనంలో యుద్ధం వచ్చినప్పుడు ఏం చేసిందో 11వ వచనం చదవండి.
యోఫ్తా. కాబట్టి యోఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతని నియమించుకుని అప్పుడు యోఫ్తా బిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించు. చూడండి, అతడు ఎవరిని నమ్ముకున్నాడు? దేవుణ్ణి. నీ యొక్క సంగతి ఎప్పుడైనా నీకు ఇబ్బంది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, మీ ఇంటి పరిస్థితి అంతా తీసుకెళ్లి పక్క వాళ్ళకి చెప్పొద్దు. ఎందుకంటే పక్క వాళ్ళకి చెప్తే నాకు ఏదైనా ఆదరణ కలుగుతుందని మనం అనుకుంటాం. అప్పుడు చాలా తప్పు. నీకు ఏ బాధ కలిగినా, నీకు ఏ కష్టం కలిగినా నువ్వు చెప్పాల్సిన చోటు దేవుడు మొట్టమొదటిగా. మనుషులు చెప్తే నీకు ఏ సహాయం చేయలేరు. ఒకవేళ వాళ్ళు ఇక్కడ నిన్ను పడద్రోయచ్చు, ఒకవేళ వాళ్ళు నీకు సహాయం చేయకపోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ మిస్పాలో దేవుని సన్నిధికి పోయి ఈ గిలాదు ఏం చేసిండు? తన యొక్క సంగతి అంతా అంటున్నాడు. కొంచెం కూడా దాచుకోలేదు. తన సంగతి అంతా ఎవరు చెప్పిండు? దేవునికి చెప్పిండు. దేవా, వాళ్ళు ఈ విధంగా అంటున్నారు, నన్ను, నాకు అవమానం వచ్చింది, నన్ను తోలివేసిరు, కానీ ఇప్పుడే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఇప్పుడు నన్ను ప్రధానిగా అధికారినిగా నిలబెడతారంటున్నారు. నేను ఇప్పుడు వారితో యుద్ధం చేయనా? దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు ఆయనకు జవాబు ఇచ్చిండు. దేవుడు ఏం చేసిండు? వారందరినీ ఇతని చేతులకు అప్పగించిండు. ఇతడు వారందరినీ జయించి ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే తోలివేయబడ్డాడో అక్కడనే ఇతడు అధికారి అయినాడు. హల్లెలూయా. అదే విధంగా ఎవరైతే నీ మీద పగబట్టి నిన్ను తోలివేస్తారో, నీకున్న వాటిని లాగివేసుకుంటారో, నిన్ను ఏమి లేని వాళ్ళగా చేస్తారో, ఆ సమయం అంతే దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడము ప్రారంభిస్తున్నాడు. ఆ సమయంలోనే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ వాక్యం వింటున్న మీరు, ఈ రోజు ఈ వాక్యం విన్న నీవు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకుని నీ అవమానం, నువ్వు ఎక్కడ అవమానం పడ్డావు, ఎక్కడ నిందల పాలైనవు, ఎక్కడ నువ్వు ఏడ్చినావు, ఎక్కడ నీ యొక్క హృదయం కుమిలిపోయింది, ఆ సమయం జ్ఞాపకం చేసుకో. దేవునికి నీ సంగతి ఏంటో చెప్పు. దేవుడు నీకు మేలు తప్పకుండా యోఫ్తాకు చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా ఆయన 100కి 100%, 100కి 100% నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోఫ్తా ఎవరి దగ్గరికైనా వెళ్ళిందా? నన్ను హింసిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నా అన్నదమ్ములు నన్ను బాధ పెడుతున్నారు అని చెప్పేసి ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్తే ఆ ఊరి పెద్దలు కూడా వెళ్ళిపోమని చెప్పినారు. అతడు ఇంకెవరి దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు. అతడు వెళ్ళవలసిన స్థలం ఏంటిదో అతనికి తెలుసు. దేవుడు మాత్రమే నా యొక్క కాపరి, దేవుడు మాత్రమే నా సహాయకుడు, దేవుడు మాత్రమే నాకు తోడుగా ఉండే దేవుడు, దేవుడు మాత్రమే నన్ను హెచ్చించే దేవుడు మాత్రమే అని అతడు తెలుసుకొని అతడు దేవుణ్ణి మాత్రమే వెంబడించిండు. దేవుడు అతన్ని మోసం చేయలేదు. దేవుడు అతన్ని ఏం చేయలేదు? మోసం చేయలేదు. యోఫ్తాని దేవుడు విశ్వాసుల లెక్కలో హెబ్రీ 11వ అధ్యాయంలో అతని పేరుని చేర్చిందంటే ఎంత విశ్వాసం కలిగిన వ్యక్తి చూడండి. అదే విధంగా ఇంకొక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుందాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యోబు 1:1. కూదు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చూడండి, క్రైస్తవునికి, క్రీస్తును వెంబడించేటటువంటి వ్యక్తి ఇలాంటి సాక్ష్యములు కలిగి ఉండాలి. మన యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉండాలంటే, అయ్యో అతడు దేవుని వెంబడించేవాడు, అతడు యథార్థత కలిగినటువంటి వ్యక్తి, అదేవిధంగా అతడు న్యాయవంతుడు, అదేవిధంగా అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తి అనే సాక్ష్యమును నువ్వు కలిగి ఉన్నావు. మనల్ని గురించి ఎవరైనా అయ్యో అతడు అన్యాయం చేసే వ్యక్తి, అతడు ఎప్పుడు చెడు పనులు, చెడు కార్యములు, చెడ్డ వాటిని మాత్రమే కలిగి ఉండే వ్యక్తి, అతడు యథార్థత అనేది అతని యొక్క జీవితంలోనే లేదు అని ఎవరైనా మన గురించి అలా సాక్ష్యం చెప్తే మనం నిజంగా యేసుక్రీస్తుని వెంబడిస్తలేమన్నట్టు.
యేసుక్రీస్తుని వెంబడించే వ్యక్తి జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి సాక్ష్యం ఇది. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి యథార్థంగా న్యాయంగా నడుచుకున్నందుకు సాతానే దేవుని యందుకు వెళ్ళింది ఇతని కోసం. ఎవరు వెళ్ళిరు? సైతానే యేసు ప్రభుత్వ దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో అంటుంది, నువ్వు యోబును దీవించినావు కనుకనే అతడు నీ యందు భయభక్తులు కలిగినాడు. దేవుడు యోబుని ఎంతగా ఆశీర్వదించుడు తెలుసా? యథార్థంగా ఉన్నందుకు, న్యాయంగా ఉన్నందుకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు. అతని ఉన్నటువంటి ఆస్తి ఆ దేశంలో ఇంకెవ్వరు కూడా లేదంట. అంటే అతని దేశంలో అతడే ఏంటిది? ధనికుడు, ఐశ్వర్యవంతుడు. అదేవిధంగా నీవు నేను దేవుని యందు యథార్థంగా న్యాయంగా చెడుతనమును విడిచిపెట్టి నమ్మకంగా ఉంటే మనము నివసిస్తున్నటువంటి గ్రామంలోనైనా పట్టణంలోనైనా దేశంలోనైనా దేవుడి మనల్నే ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. మనకున్నంత ఆస్తి ఇంకెవరికి ఉండకుండా చేస్తాడు. చూడండి, దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించిందంటే ఆయనకు 7,000 గొర్రెలు ఉన్నాయంట. ఎన్ని వేల గొర్రెలు? 7,000. ఈ రోజుల్లో 7,000 గొర్రెలు కలుపుకుంటే ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా 7,000 గొర్రెలతో పాటు 3,000 ఒంటెలు. ఏంటి? 3,000 ఒంటెలు. ఒంటెలు అంటే ఈ రోజుల్లో కార్ల లెక్క. కార్లు 3,000 ఒంటెలు ఉన్నాయంట. అదేవిధంగా 500 జతల ఎడ్లు 500 జతల ఎడ్లున్నాయి. 500 జతల ఎడ్లున్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు 500 గాడిదలు ఉన్నాయంట అతని పనికి. అంత మాత్రమే కాదు, బహుమంది పని వాళ్ళు ఉన్నారంట ఇంత కాయటానికి. దేవుడు యథార్థంగా ఉన్నందుకు, న్యాయంగా ఉన్నందుకు, చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగినందుకే అతన్ని దేవుడు ఇంతగా ఆశీర్వదించిండు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి న్యాయంగా ఉంటే, యథార్థంగా ఉంటే, నీవు నమ్ముతున్నటువంటి దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. కానీ సైతాన్ ఏం చేసింది? పగబట్టింది. ఇంతకుముందుకు ఎవరి మీద పగబట్టినారు? యోఫ్తా మీద పగబట్టి అతన్ని తోలేసిరు జనులు. కానీ ఇప్పుడు ఇతని మీద పగబట్టింది ఎవరంటే సైతానే పగబట్టింది. సైతానే పగబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళింది? నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ఇతడు ప్రార్థన చేసే వ్యక్తి, ఇతని చుట్టూ దేవుడు అడ్డి కంచె వేసి ఉన్నాడు కనుక సైతాన్ అతని దగ్గరికి వెళ్ళడానికే భయపడుతున్నాడు. సైతాను ప్రార్థన చేసే వ్యక్తి దగ్గరికి రాదు. ఎందుకంటే దేవుడు అతని చుట్టూ అగ్ని ప్రాకారం వేస్తాడు. తన ఇంటి చుట్టూ, తన ఇంటి వారందరి చుట్టూ, తనకున్న ఆస్తి చుట్టూ, అన్నిటి చుట్టూ అగ్ని ప్రకారం వేసి ఉన్నాడు కనుక సైతాన్ అంటే అతను పాడు చేద్దామని మొట్టమొదటి వెళ్ళిందట. కానీ అతని చుట్టూన్న అగ్నిని చూసి, తన కుటుంబం చుట్టూన్న అగ్నిని చూసి అది భయపడి వెనక్కి వచ్చేసిందట. కారణం ఏంటిదంటే నేను ఎక్కడ కాలిపోతానేమో అని. వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? నేరం మోపడానికి. నేరమ్మ నువ్వు అతన్ని ఆశీర్వదించినావు కనుక అతను నీ యందు భయభక్తులు కలిగి ఉండు. ఒకవేళ నువ్వు అతనికి ఉన్న ఆస్తిని అంతటిని తీసేయి, నీకున్న ఆస్తిని అంతటిని, అతనుకున్న ఆస్తిని అంతటిని పోగొట్టు, అప్పుడు నీ యందు భయభక్తులు కలిగి ఉంటాడేమో చూడాలి. దేవుడు చెప్పిండంట అతనుకున్న ఆస్తిని అంతటిని తీసేసే అని చెప్పిండంట. 7,000 గొర్రెలు ఒకే రోజు పోయినాయి, ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, అన్ని పోయినాయి. అదేవిధంగా తన యొక్క కుమారులు 7 మొత్తము కుమారులు ఉండే, ఆ కుమార్తెలు కూడా చనిపోయినారు. ఏమి లేదు. ఒకవేళ దేవుడు మనకు కూడా ఇలా చేసి కుమార్తెను తీసేసి, ఆస్తిని అంతటిని తీసేసి, అన్నిటిని తీసేస్తే యోబు లెక్క నువ్వు చెప్తావా? చెప్పండి. యోబుకు అయ్యో ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన సంపద అంతా ఒకే రోజు పోయింది. కొద్దిగా పోయినా అయ్యో నేనేదో పాపం చేసిన కంటే పోయింది అనుకోవచ్చు. కొద్దిగా పోతే నేనేదో పాపం చేసిన కంటే నా పాపం బట్టి పోయింది అనుకోవచ్చు. కానీ ఒకటే రోజు అన్ని పోయినాయి. కుమార్తెలు, ఆస్తి అంతా, ఐశ్వర్యం అంతా పోయింది. అప్పుడు మనం ఎప్పుడైనా యోబు ఏమన్నాడంటే దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకున్నాడు. నేనేమన్నా వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చినానా? నేనేమన్నా కుమారులను తీసుకొని వచ్చినా, కుమార్తెను తీసుకొని వచ్చినా, ఆస్తి తీసుకొచ్చినా, ఐశ్వర్యం తీసుకొచ్చినా, నేను ఎట్లా వచ్చినానో అట్లనే దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు నాకెందుకు బాధ?
ఒక్క మాటలో కూడా అతడు తప్పు చేయలేదు. ఏం చేయలేదు, ఒక్క మాటలో కూడా. మనం ఎప్పుడైనా అంటాం అలా, నీ దగ్గర ఉన్న ఆస్తి అయితే పోతే నీవు దేవుని యందు ఇదే నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉంటావా? మనం దేవుని ఎప్పుడే, దేవా నాకు ఎందుకు పోయింది, దేవా సైతాన్ చేసింది, దేవా అది చేసిందని చెప్పి. కానీ ఇక్కడ యోబు సైతాన్ పేరు లేదు, మొత్తం చేసేసింది ఇక్కడ ఎవరు? సైతాన్. కానీ తన నోటి నుండి సాధారణ మాటనే రావట్లేదు. ఏమంటున్నాడు? సైతాన్ కూడా దేవుని దగ్గరనే పర్మిషన్ తెచ్చుకుంది, దేవుడే చేసింది కనుక. సైతానికి ప్రార్థన చేసే వ్యక్తిని తాకే హక్కు లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ శరీరాన్ని అనారోగ్యం పాలు చేయదు అంటున్నాడు దేవుడు. అందుకనే యోబు ఏమంటున్నాడు? దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకున్నాడు అన్నాడు. సైతాన్ గురించిన ఆలోచన అతనికి లేదు. మనకైతే దినమెల్ల పగలెల్ల పడుకున్న లేచిన సైతాన్ 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 గురించే ధ్యానం. దేవుని గురించి నువ్వు ధ్యానించాలి. ఏది చేసినా నీ జీవితంలో నువ్వు ప్రార్థించే వ్యక్తివి కనుక ఏది నీ జీవితంలో సైతాన్ చేయదు. ఏది చేసినా నీ జీవితంలో దేవుడే చేస్తాడు. ఎందుకంటే నీ జీవితం పైన దేవునికి మాత్రమే అధికారం ఉన్నది. నువ్వు ఎవరి రాజ్యంలో ఉన్నావు, ఎవరి ప్రభుత్వం కింద ఉన్నావు? నువ్వు దేవుని ప్రభుత్వం కింద ఉన్నావా, సాతాను ప్రభుత్వం కింద ఉన్నావా? ఎవరి ప్రభుత్వం కింద ఉంటే వాళ్ళకే మన మీద అధికారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలిస్తున్నాడు తెలంగాణని, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తున్నాడు. ఏ రాష్ట్రం వారికి ఆ రాష్ట్రం మీద వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి ఉండదు. మనం ఇప్పుడు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులము, దేవునికి మాత్రమే మన మీద అధికారం ఉంటుంది, కానీ సాతానికి మన పైన అధికారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సాతానికి నీ మీద అధికారము లేదు, జీరో. దేవుడు మాత్రమే ఏది చేసినా. ఇక్కడ యోబు అంటున్నాడు, దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకున్నాడు. అతడు ఏ మాటలో కూడా తప్పు చేయలేదు. మళ్ళా సైతాను దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు అడుగుతున్నాడు, చూసినావా నువ్వు అన్ని తీసేసినావు? దేవుడు అడుగుతున్నాడు, యోబు ఎంత యథార్థంగా ఉన్నాడో, న్యాయంగా ఉన్నాడో, భయభక్తులు కలిగి ఉన్నాడో, చెడుతనం అతని నోటి నుంచి రాలేదు కదా అని చెప్తే మళ్ళా సైతాన్ అడుగుతున్నది, అతనికి అన్ని పోయినా కానీ మంచి ఆరోగ్యం ఉన్నది కదా, ఆరోగ్యం ఉంటే మళ్ళా అతనికి ఇస్తావు కదా, అతని ఆరోగ్యాన్ని పాడు చేయాలనంట. దేవుడు అన్నాడంట, నువ్వు అతని ఆరోగ్యాన్ని మాత్రమే పాడు చేయమన్నాడంట. సైతాన్ వచ్చి ఒకే రోజు అతనికి నడి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పుండ్లను పెట్టిందంట. ఎక్కడి వరకు? నడినెత్తి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధకరమైన పుండ్లు పెట్టిందంట. ఆ పుండ్లని చిన్న పెంకులతో గీక్కుంటున్నాడు ఆ బాధను భరించలేక. ఆ బాధను భరించలేక ఒకే రోజులో భరించలేక గీక్కుంటుంటే తన భార్య అతని దగ్గరకు వచ్చి, తన భార్య అడుగుతున్నది, ఇకనైనా నువ్వు దేవుని యందు యథార్థత విడిచిపెట్టవా? నువ్వు దేవుని దూషించి చచ్చిపో. మనకు కూడా ఇలాంటి ఉచితమైన సలహాలు ఇస్తారు చాలా మంది. దేవుడు నీకేం చేసిండు, ఏం మేలు చేసిండు, ఎందుకు దేవుని నమ్ముకున్నావు నువ్వు అని. ఇక్కడ యోబు భార్య యోబు నుంచి అంటుంది, ఇంకా నువ్వు యథార్థత విడిచిపెట్టావు, నీ విశ్వాసం నువ్వు విడిచిపెట్టవా అంటే, వాళ్ళు వచ్చి నువ్వు పాడైపోయినందుకు బాధపడతలేరు, వాళ్ళు నువ్వు దేవుని మీద ఇంకా విశ్వాసం కలిగి ఉన్నందుకు బాధపడుతున్నారు. వాళ్ళు ఎందుకు నీ దగ్గరకు వస్తారంటే, నిన్ను దేవుని దూరం చేయడానికి, నువ్వు కూడా వాళ్ళతో పాటు నాశనం కావడానికి మాత్రమే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఉచితమైన సలహాలు చెప్తుంటారు. ఇక్కడ యోబు భార్య అతను దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అతడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, చదవండి యోబు 2వ అధ్యాయము, యోబు 2వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం, 2 వచనం 9-10. అతడు పుల్లు గోపుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయిందువా దేవుని దూషించి మరణము కమ్మెనను
అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదానెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చూడండి, యోబు తన భార్య వచ్చి తనని ఏమంటది? దూషించి చచ్చిపో, ఇంకెందుకు బ్రతుకున్నావు? ఏమన్నా మనం బ్రతికేది ఆస్తి కోసమా? మనం బ్రతికేది డబ్బుల కోసమా? ఈ భార్య అదే విధంగా చెప్తుంది, నువ్వు బ్రతికిందే డబ్బు కోసం, నువ్వు బ్రతికిందే ఆస్తి కోసం కదా, నీకు ఆడ ఆస్తి ఉన్నదంతా పోయింది, నీకు ఎందుకు బ్రతికేది? నువ్వు చనిపోరాదు, అయినా నీకు మంచి ఆరోగ్యం లేదు, నీకు మంచి శరీరం లేదు. ఒకవేళ తన భర్తను చూస్తే ఆమెకు అసహ్యం పుట్టిందట్టుంది. ఒకవేళ నువ్వు చచ్చిపోతే నేను ఇంకొకరైనా పెళ్లి చేసుకుంటానేమో అని ఆమెకు అలాంటి హృదయం వచ్చిందేమో, చెడ్డ హృదయం. అందుకనే ఈ భార్య ఏం చెప్తుంది? మూర్ఖురాలు మాట్లాడినాడు. ఇలాగ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి దేవుడు నీకు ఏం చేసిండు, విశ్వాసం కలిగి ఉండవా, ఇంకే విశ్వాసం విడిచిపెట్టవా అని ఎప్పుడైనా చెప్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మూర్ఖులు అని జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అది వాళ్ళని ఎవరైనా కావచ్చు. దేవుడి నుండి నిన్ను దూరంగా వెళ్ళిపోమని చెప్తే వాళ్ళని ఎలా లెక్కేసుకోవాలి? తన భార్యనైనా కూడా, ఇతడు తన భార్యనైనా కూడా ఏం చెప్తున్నాడు? మూర్ఖురాలా ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొద్ద నుంచి మేలు మాత్రమే అనుభవిస్తామా? కీడుని మనం అనుభవించకూడదా? దేవుడు ఎప్పుడు మనల్ని మేలులోనే ఉంచాలా? కీడు చేయడా? కీడు కూడా మనము దేవుని యొద్ద నుంచి అనుభవించడం నేర్చుకోవాలని చెప్తున్నాడు. నేను ఇన్ని రోజులు మేలు సంతోషం ఉన్నా, ఇక మీదట నేను దేవుడి కొరకు కీడు నేను అనుభవిస్తా అంటున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడే నాకు దేవుడు కాదు, దేవుడు నన్ను ఆశీర్వదించకపోయినా ఆయన నాకు దేవుడే, నన్ను దీవించకపోయినా నాకు దేవుడే. షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటున్నారు, ఓ రాజా, వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తే, ఓ రాజా మేము నీ మాటకు మేము భయపడము, నీవు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా మాకు భయం లేదు, ఎందుకంటే మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, మేము ఈ మంటలో కాలిపోయినా నీ మాటకు మాత్రం మేము భయపడమంటారు. చూడండి, విశ్వాసం అంటే అది. ఇక్కడ యోబు విశ్వాసం కూడా అదే విధంగా ఏమంటున్నాడు? నేను దేవుని యొద్ద నుంచి మేలును మాత్రమే కాదు, కీడును కూడా అనుభవించడానికే నేను సిద్ధంగా ఉన్నాను. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు అని చెప్పి తన నోటి మాట వలన, చాలా మంది నోటి మాట ద్వారా పాపం చేస్తుంటారు. దేవుడు నాకేం చేసింది, దేవుడు నాకేం చేసింది, ఊరికే ఏం చేసింది ఏం చేయడు. దేవుడు నాకు సమస్తం చేస్తాడు, దేవుడు నాకు సమస్తం చేస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను హెచ్చిస్తాడని నీ మాటలు మారిస్తే దేవుడు తప్పకుండా నీ జీవితంలో మేలు చేస్తాడు. దేవుడు నాకేం చేసిందంటే ఏం చేయలేదని నువ్వే చెప్తున్నావు కదా, నీ నోటి మాటతో నువ్వే తప్పు చేస్తున్నావు కదా, దేవుడు ఎలా చేస్తాడు? ఆయన ఏం చేయడు. దేవుడు ఏదైనా చేయాలంటే నీ విశ్వాసము. హల్లెలూయా. దేవుడు ఇలాగ చెప్పినందుకు సైతాన్ ఏమైపోయింది? ఓడిపోయింది. యోబు ఇలా చెప్పినందుకు సైతాన్ ఏమైంది? ఓడిపోయింది. ఓడిపోయినాక దేవుడు ఏం చేసిండు చూడండి. యోబు 42వ అధ్యాయము 12వ వచనం. యోబు 42వ అధ్యాయం చివరి అధ్యాయం 12వ వచనం. చదువు 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1,000 జతల ఎడ్లను 1,000 ఆడుగాడిదలను కలిగిన. చూడండి, ఇది 200 ఆశీర్వాదం అంటే.
ఇది 200 దీవెన అంటే. అతడు ఏ మాటలు కూడా తప్పు చేయలేదు. యోబు దేవుని మీదనే నమ్మకం ఉంచిండు. తన బాధనంతటిని భరించిండు. తన వేదన అంతటిని ఓర్చుకున్నాడు. నోటి మాటలు కూడా తప్పు చేయలేదు. దేవుడు మరలా అతన్ని ఏం చేసిండు? అతని యొక్క దేహమును మరలా అతనికి ఇచ్చిండు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా 200. యోబుకు మొట్టమొదటి 7,000 గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 14,000 గొర్రెలు కనపడుతున్నాయి. ఎన్ని వేల గొర్రెలు? 14,000. మొదట యోబుకి 3,000 ఒంటెలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని వేల ఒంటెలు కనపడుతున్నాయి? 6,000 ఒంటెలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మొదట యోబుకి ఎన్ని జతల ఎడ్లు ఉన్నాయి? 500 జతల ఎడ్లు ఉంటే ఇప్పుడు ఎన్ని జతల ఎడ్లు అయినాయి? 1000 జతలు. మొదట యోబుకి 500 గాడిదలు ఉంటే ఇప్పుడు ఎన్ని గాడిదలు అయినాయి? 500 గాడిదలు. తన అవమానములకు 200గా సైతాను తీసేసిన దానికంటే, సాతాను పాడు చేసిన దానికంటే దేవుడు అతనికి 200 మేలుడు కలిగజేసిండు. హల్లెలూయా. దేవుడి కొరకే అతడు కీడును అనుభవించుడు. సైతాను చేసిందని చెప్పలేదు. అపవిత్రాత్మ వచ్చింది, దురాత్మ వచ్చిందని చెప్పలేదు. దేవుడే నాకు ఇచ్చిండు, దేవుడే నాకు ఇచ్చిందని చెప్పిండు. దేవుడే అతనికి 200 ఆశీర్వాదం ఇచ్చింది. నీ జీవితంలో కూడా ఇలా ఓపిక కలిగి ఉంటే, ఓర్పును కలిగి ఉంటే దేవుడు నిన్ను 200గా దీవిస్తాడు. హల్లెలూయా. ఎంతగా దీవిస్తాడు దేవుడు? 200గా దీవిస్తాడు. ఇంకొక వ్యక్తిని ఇప్పుడు ఇద్దరు గురించి చెప్పిన, యోఫ్తా గురించి చెప్పిన. యోఫ్తాని ఏం చేసిర్రు? తన యొక్క బంధువులు అన్నదమ్ములందరికీ సెలగొడితే దేవుడు మరలా తిరిగి అందరిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మా తప్పును క్షమించమని, తిరిగి మా మీదకి వచ్చి ఇంతకుముందు మామూలుగా ఉన్నావు కానీ ఇప్పుడు మా మీద అధికారిగా ఉన్నావు అని చెప్పాడు. 200 ఆశీర్వాదం అని. యోబుకి మొదట కొద్దిగా ఉంటే ఇంకా దాన్ని దేవుడు 200గా చేసిండు. విశ్వాసము ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక వ్యక్తి దానియేలుని చూద్దాం. దానియేలు 6వ అధ్యాయము. దానియేలు 6వ అధ్యాయం 1వ వచనం. దానియేలు 6వ అధ్యాయము 1వ వచనం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైన వారిపైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. దానియేలేమో తన సొంత దేశంలో లేడు. తన సొంత దేశంలో దానియేలు లేడు. ఆయన కూడా చెరలో కొనుక్కోబడినాడు. బబులోను దేశంలోనికి కొనుక్కోబడ్డాడు. మనం కూడా మన సొంత దేశంలో, మన సొంత దగ్గర లేకపోయినట్లయితే మనం ఏడుస్తాం, బాధపడతాం. కానీ ఇక్కడ దానియేలు తన సొంత బంధువుల దగ్గర లేడు, తన సొంత ఇంటి దగ్గర లేడు, తన సొంత దేశంలో లేడు. అతను వేరే దేశంలోకి పోయాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? దానియేలు. దేవుని యందు విశ్వాసం కలిగినందుకు దేవుడు అతనికి జ్ఞానమును, తెలివిని, వివేకమును, బుద్ధిని అనుగ్రహించాడు. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు, తెలివిని ఇస్తాడు, వివేకముని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దానియేలు ప్రతి కళ, ప్రతి దర్శనం యొక్క భావమును చెప్పుటకు తెలివి కలిగిన వాడంట. నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతిరోజు మీకు కళలు వస్తుంటాయి, దర్శనాలు వస్తుంటాయి. కానీ వాటన్నిటిని మర్చిపోతావు. ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు, ఎందుకు మర్చిపోతున్నావు అర్థం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఏ కళను కూడా మర్చిపోడు. దేవుడు నీ జీవితంలో జరగబోయేవి, జరుగుతున్నవి ఆయన నీతో కళల ద్వారా మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు. దేవుడు నువ్వు కళను, దేవుని యొక్క దూతలను చూడొచ్చు, దేవుణ్ణి చూడొచ్చు, దర్శనంలో దేవుణ్ణి చూడొచ్చు, దేవుని యొక్క దూతలను చూడొచ్చు. ఎంత ఉందో చూడండి. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనల్ని ఎన్ని విధాలుగా దీవిస్తాడనేది అర్థమవుతుంది. ఇతడు వేరే దేశంలో, పరాయి దేశంలో దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నందుకంట 120 మంది మీద ఇతన్ని, 120 దేశం మీద అధిపతులు ఉంటే 120 దేశముల మీద ఇతన్ని
అధిపతినిగా ప్రధానిగా చేసి ఉన్నాడంట. ప్రధానిగా చేసి ఉన్నందుకు అతని మీద అతనితో పాటు ఉన్న వాళ్ళు పగబట్టినాడు. అతనితో ఉన్న వాళ్ళు పగబట్టిరు. చూడండి, మొట్టమొదటిగా యోఫ్తా మీద ఎవరు పగబట్టిరు? తన యొక్క సొంత అన్నదమ్ములు, తన సొంత దేశస్థులు. రెండవదిగా యోబు మీద ఎవరు పగబట్టిరు? అయితానే. మూడవదిగా ఇక్కడ దానియేలు మీద ఎవరు పగబట్టిరు? తన పని చేస్తున్న దగ్గర, తన పని చేస్తున్న వాళ్ళే. మనం కూడా ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు మన మీద కూడా విరోధంగా చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు, అబద్ధములు చెప్పేవాళ్ళు ఉంటారు. కారణం ఏంటిదంటే నిన్ను బట్టి కాదు, నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నందుకు, నువ్వు దేవుని నమ్ముకున్నందుకు నీకు ఇబ్బందులు పెడతారు. నువ్వు దేవుని నమ్ముకున్నందుకు నిన్ను హింసిస్తారు. ఇతడు దేవుని నమ్ముకున్నందుకు దేవుడు ఇతన్ని హెచ్చించినాడు. హెచ్చించినందుకు అతని దగ్గర ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి ఇతడు హెచ్చించబడడం ఇష్టం లేదు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నందుకు దేవుడు నిన్ను హెచ్చిస్తే నీ పక్కన ఉన్న వాళ్ళు, మన సొంత బంధువులు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా మనం హెచ్చించబడడం చూసి అది వాళ్ళకి ఒకవేళ ఇష్టం లేకపోవచ్చు, అప్పుడు వాళ్ళు మన మీద పగబడతారు. జాగ్రత్త. ఇక్కడ దానియేలు మీద పగబట్టినారు. పగబట్టే అతని యొక్క విషయంలోనంట ఎక్కడ కూడా తప్పనేది దొరకలేదంట. తన ప్రవర్తనలో, అతడు ప్రవర్తించే ప్రవర్తనలో ఎక్కడ కూడా పాపము, తప్పు ఏది కూడా కనుగొనలేకపోయినాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ మీద కూడా ఏ ఒక్కరు కూడా తప్పును కనుగొనలేరు. ఎప్పుడు యథార్థంగా నడుచుకుంటున్నప్పుడు, విశ్వాసం కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా నీ మీద ఈ నింద, ఈ అబద్ధం, ఈ తప్పు ఉన్నదని నీ మీద మోపలేరు. ఇతన్నంట వాళ్ళు ఒక్క తప్పు కూడా కనుగొనలేదంట. కనుగొనకపోవడం చూసి ఇతన్ని ఎలా మనం తప్పు పట్టాలని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గర ఒక ఆజ్ఞ చేయమని చెప్పారంటే ఏంటిదంట, రాజాలు ఒక ప్రతిమను చేయి, ఒక బొమ్మను చేసి దాన్ని నిలబెట్టి ఒక 30 రోజుల వరకు ఏ ఒక్కరు ఈ బొమ్మ దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా ప్రార్థన చేయకూడదు, విజ్ఞాపన చేయకూడదు, మొక్కకూడదని శాస్త్రం పుట్టించారంట. ఎవరి కోసము? దానియేలు కోసం. ఎందుకంటే వాళ్ళు అన్నారు, ఇతను ఏ విషయంలో మనం తప్పు పట్టలేము, కానీ ఒకే ఒక విషయంలో తప్పు పట్టవచ్చు. ఏంటిదంటే అతని దేవుని విషయంలో మాత్రమే. ఎందుకంటే అతడు దినములకు 3 మారు ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు? 3 సార్లు దినానికి. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం దినంలో? ప్రార్థన చేసే వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు, 200గా దీవిస్తాడు, 200 ఆశీర్వాదం వస్తుంది. విశ్వాసం ఉన్న వ్యక్తి. ఇక్కడ దానియేలుని ప్రార్థన విషయంలో తప్ప ఇంకెక్కడ కూడా మనం తప్పు కనుగొనలేమని రాజు దగ్గరికి వెళ్ళి ఒక బొమ్మను చేపించి ఒక శాసనం పుట్టించారు. అయినా కూడా దానియేలు అంటే ఏం చేసిందో చూడండి. అదే 6వ అధ్యాయము, దానియేలు 6వ అధ్యాయము, దానియేలు 6వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం చదువు. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని. చూడండి, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. అతడు ఏటిని లక్ష్య పెడతలేడు? రాజును కానీ, రాజాజ్ఞని కానీ, రాజు ఇచ్చేసిన ఈ బొమ్మ మొక్కాలని కానీ తిరిగి రాజుకు భయపడుతున్నాడు. రాజు దగ్గర పనిచేసే విషయంలో భయపడుతున్నారు, కానీ రాజు చేసిన ఒక తప్పుడు పనికి మాత్రం ఇతడు భయపడలేదు. ఏంటిదంటే అతడు విగ్రహమును మాత్రమే పూజించాలి, బొమ్మని మాత్రమే పూజించాలని చెప్పినందుకు నేను నా దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తాను కానీ దీనికి మొక్కనని చెప్పేసి అతడు 3 మారు ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ అంటే సందడిగా కూడి వెళ్ళి దానియేలు మీద నిందలు మోపుతున్నారు. మనం కూడా ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెడ్డ పని, అది మనకు చెడు అని తెలుసు, ఇది చేయకూడదు అని తెలిసినా కూడా మనం ఏం చేస్తాము? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? భయపడతాం, గడగడ వణుకుతాం. రాజు, అయ్యో ఇతడు, అయ్యో అతడు అని. నేనేం చెప్పినా, దేవుడి కంటే నువ్వు ఏది ఎక్కువ పూజించినా అదే నీకు దేవుడు.
మొట్టమొదటిగా చెప్తున్నా, దేవుని కంటే మనం ఏది ఎక్కువ పూజించినా, ఏది ఎక్కువ ప్రేమించినా అదే మనకు దేవుడు. ఇతడు రాజును అతడు చేసిన పనిని భయపడుతున్నాడు, కానీ ఈ రాజు నియమించిన ఈ ప్రతిజ్ఞకు మాత్రము భయపడట్లేదు. ఇది ఇంపార్టెంట్. మనం కూడా అంటే ఎప్పుడైనా చెడ్డది రాజులైన అధికారులైనా ఎప్పుడైనా చేయమని చెప్పితే నీ జీవితంలో ఎన్నడూ కూడా చేయకూడదు. చెడు పనులు చేయమని చెప్తే చేయకూడదు. ఇక్కడ అతడు ఆ పని చేయనందుకంటే అతన్ని తీసుకెళ్లి సింహాల బోనులో వేసిరు. ఎక్కడ వేసిరు? సింహాల బోనులో వేసిరు. రాజుకి ఇష్టం లేదు దానియేలుని సింహాల బోనులో వేయడం. కానీ రాజు పుట్టించిన ఈ శాసనం నిమిత్తమై అతడు సింహాల బోనులో వేసి ఏమంటున్నాడంటే, రాజు అంటున్నాడు దానియేలుతోటి, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. రాజు ఏమంటున్నాడు? అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఆ తర్వాత తెల్లారి ఉదయం ఆ రాత్రంతా ఈ రాజుకి నిద్రనే రాలేదంట. కారణం దానియేలుని బట్టి. పొద్దునట్టు ఎవరు లేవక ముందుకి పరిగెత్తుకొని వెళ్ళి సింహాల బోనుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని సేవించుచున్న దానియేలు, నువ్వు అనుదినం సేవించుచున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించేనా? ఏమంటున్నాడు? నీ దేవుడు నిన్ను అంటే ఆయనకు నమ్మకం ఉన్నది ఏంటిదంటే ఇతడు సేవిస్తున్నటువంటి దేవుడు ఇతన్ని రక్షిస్తాడని. సింహాల బోనులో పడేస్తే సింహములు మింగకుండా ఉంటాయా? తినకుండా ఉంటాయా? కానీ రాజుకి ఎంత ధైర్యం ఉన్నది చూడండి, నమ్మకం ఉంది చూడండి. దానియేలు నమ్ముతున్నటువంటి దేవుడు దానియేలుని రక్షిస్తాడని ఉదయం ఎవరు లేక ముందుకే ఆ గుహ దగ్గరికి వెళ్ళి దుఃఖ స్వరంతో మాట్లాడుతున్నాడు. దానియేలు, నువ్వు నమ్మిన నీ దేవుడు నిన్ను రక్షించేనా? అదే విధంగా నీకెంత కష్టం వచ్చినా, సింహంలో బోనులోకి వెళ్ళేటటువంటి కష్టం వచ్చినా కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడని నమ్మకం కలిగి ఉంటే నీ దేవుడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. ఆయన అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నేను తప్పు లేని వాడిగా కనిపించినాను, నా దేవుని దృష్టికి నేను న్యాయంగా కనిపించినాను కనుక రాత్రి తన దూతను నా యొద్దకు పంపి, చూడండి నీ కొరకు దేవుడు తన దూతలను పంపిస్తాడు. ఎవరిని పంపాడు? తన దూతను పంపి సింహముల నోళ్ళను మూసేసిందంట. ఎవరి నోట్లని? సింహాల నోళ్ళను మూసేసిందంట. ఎవరైతే దానియేలు మీద నిందలు మోపిర్రో వాళ్ళని రాజు అంటున్నాడు తీసుకొచ్చి వాళ్ళతోటి తన భార్య పిల్లలందరినీ తీసుకొచ్చి సింహాల బోనులు వేసేస్తే సింహములు ఏం చేసినట్ట? వాళ్ళ యొక్క ఎముకలు కూడా పొడిగా చేసి తిన్నాడు. చూడండి ఎంత అవమానం వాళ్ళకి కలిగింది. తర్వాతకి దేవుడు తర్వాతకి దానియేలుని ఏం చేసిందంటే హెచ్చించిండు. దానియేలుని ఏం చేసిండు? హెచ్చించిండు. ఇంకా రాజు ఏం చెప్పిండు తెలుసా? దానియేలు ఆరాధిస్తున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు. ఎవరైనా ఈ దానియేలు ఆరాధిస్తున్నటువంటి దేవుడిని ఎవరైనా దూషించినా వానికి తప్పకుండా శిక్ష విధించబడుతుంది. హల్లెలూయా. అలాగ నీవు కూడా ఉంటే నిన్ను ఎవరైతే ఏం చూస్తున్నారో అదే విధంగా వారు కూడా శిక్షకు పాత్రులైతారు. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పినారు. ఒకటి ఎవరు? అందరు చెప్పినారు. ఒకటి ఎవరు? యెఫ్తా. యెఫ్తాని ఎవరు అవమానపరిచారు? తన సొంత అన్నదమ్ములు, తన సొంత పట్టణస్థులు. కానీ ఎవరైతే అవమానపరిచారో వాళ్ళే తీసుకొని వచ్చి మా మీద అధికారిగా దేవుడు నిన్ను ఎక్కడ అవమానపడితే అక్కడే నిన్ను పైకి ఎత్తుతాడంట. అది అదేవిధంగా యోబు, రెండవ దేవుడు యోబు. యోబు మీద పగబట్టింది ఎవరు? సాతాను. ఏం చేసింది? సమస్తమును పోగొట్టింది. కానీ అతడు యథార్థత నమ్మకం ఏడవనందుకు దేవుడు ఏం చేసిండు? రెండంతల ఆశీర్వాదం ఇచ్చిండు. చివరికి దానియేలుని ఏ విషయంలో తప్పు పట్టిరు? ప్రార్థన విషయంలో. ఇంకే విషయంలో తప్పు పట్టలేదు. తీసుకెళ్లి భూములు వేస్తే సింహాల నోళ్ళనే దేవుడు మూసేసిందంట. హల్లెలూయా. ఎవరైతే అతన్ని బాధ పెట్టిరో వాళ్ళని తీసుకుని వచ్చి సింహాల భూములు వేసి ఈ దానియేలుని దేవుడు హెచ్చించాడు. అదే విధంగా ఈరోజు మిమ్మల్ని ఎవరు చూస్తున్నా, మిమ్మల్ని ఎవరు బాధ పెడుతున్నా మీరు బాధపడన అవసరం లేదు, మీరు దుఃఖపడన అవసరం లేదు. నీ పక్షమున దేవుడే పోరాడుతాడు. దేవుడే నీకు న్యాయం తీరుస్తాడు. నీవు మాత్రము విశ్వాసము నమ్మకం కలిగి ఉండండి. చివరిగా దేవుడు
అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి. అక్కడ అపోస్తులని దేవుని సువార్త ప్రకటిస్తున్నందుకు తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసి కొట్టిరంట. కానీ దేవుడు వారిని విడిపించి ప్రజలందరి ఎదుట ఆయన వారికి ఘనతనిచ్చిందంట. హల్లెలూయా. అదే విధంగా ఎవరు నిన్ను హింసించి ఎవరు నిన్ను కొట్టిన బాధ పెట్టిన దేవుని నిమిత్తం ఆ దేవుడే నిన్ను హెచ్చించి ప్రజలందరి ఎదుట నీకు ఘనతని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యంని దీవించి ఆశీర్వదించిన గాక. నీ జీవితంలో కూడా ఎప్పుడైనా నువ్వు అవమానం పడ్డా, ఇబ్బంది పడ్డా, బాధపడ్డా కృంగిపోవద్దు. దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చదువుకున్నాం చూడండి. యెషయా గ్రంథంలో ఈ మాట చెప్పి నేను ముగిస్తా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం ఏముంది? మీ అవమానమునకు ప్రతిగా 2 ఆశీర్వాదం వస్తుంది. అదేవిధంగా నిందకు ప్రతిగా మీరు పొందిన భాగమును మీ దేశంలో మీరు అనుభవిస్తారు. అదేవిధంగా దేవుడు ఏం చేస్తాడు? మీకు సంతోషమును మీ దేశంలో రెట్టింపు భాగమునకు మీరు కర్తలు అవుతారు. 2 భాగం మీకు దేవుడు ఇస్తాడు. సంతోషం మీకు వస్తుంది, నిత్య ఆనందం మీకు వస్తుంది. ఎప్పుడు కూడా మీరు కుమిలిపోవద్దు, బాధపడకూడదు. మీకు నింద వచ్చినప్పుడే ఓహో నా జీవితంలో 2 ఆశీర్వాదం రాబోతున్నదని, ఓహో నాకు దుఃఖం కలిగజేస్తుందంటే ఓహో నాకు నిత్యానందం రాబోతుందని అర్థం. ఎవరైనా మీ దగ్గర నుంచి తీసేస్తే, ఏదైనా లాక్కుంటే 2 దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని అర్థం అన్నమాట. దేవుడే నిన్ను దీవిస్తాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.